పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 సంవత్సరం జూలై నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి జరుగుతున్న గ్రహస్థితి చాలా చాలా అద్భుతమైన గ్రహస్థితి అని చెప్పాలి. వృశ్చిక రాశి వారు సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందబోతున్నారు. కారణం ఏమిటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు, గురుడితో కలిసి సంచరిస్తున్నాడు. 7వ స్థానంలో సంచరించేటటువంటి గురు కుజగ్రహాల యొక్క కలయిక, గురు కుజగ్రహాల యొక్క సంచారం వృశ్చిక రాశి వారికి విశేషమైనటువంటి ఆనందాన్ని, భోగాన్ని ఇస్తుంది. 7వ స్థానంలో కుజుడు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుందంటే కుజ వీక్షణం కూడా మీ జన్మరాశికి 10వ స్థానం మీద ఉంటుంది. 10వ స్థానం మీద కుజవీక్షణం అనేటటువంటిది ఉన్నప్పుడు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనేటటువంటివి చాలా సేఫ్ జోన్లో ఉంటాయి. మీపై ఉంచినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా చక్కగా, సమర్థవంతంగా వాటిని మీరు నిర్వహించగలుగుతారు. మీ మీద పెట్టినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఇది చాలా విశేషమైనటువంటి యోగం అని చెప్పాలి. ప్రధానంగా తీసుకుంటే ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. గురుకుజ గ్రహాల యొక్క సంచారం కారణం చేత ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది. ఉద్యోగంలో మేలు జరగటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. చేసేటటువంటి కొత్త ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు. చేసేటటువంటి నూతన ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి. పై అధికారుల నుంచి ఉన్నతమైనటువంటి ప్రశంసలు అనేటటువంటివి కూడా అందుతాయి. మీకు సంబంధించినటువంటి బాధ్యతలను సకాలంలో కనుక పూర్తి చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. అయితే ఇక్కడ మీ రాశికి తృతీయ, చతుర్థ స్థానాధిపతి అయినటువంటి శని 4వ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు. శని వక్రంలో సంచరించడం అనేటటువంటిది యోగాన్ని కలిగించదు. శని వక్రం యొక్క ప్రభావం 139 రోజుల పాటు ఉంటుంది. దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందని ఒక ప్రత్యేకమైన వీడియోలో తెలియజేస్తాను. విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కొద్దిగా ఇబ్బందులు పడతారు. ఆశించిన ఫలితాన్ని పొందటానికి, కోరుకున్న రంగంలో సీటు సంపాదించుకోవటానికి స్వల్పమైనటువంటి ఆటంకాలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే మీ రాశికి 9వ స్థానంలో, భాగ్యస్థానంలో రవి శుక్ర గ్రహాల యొక్క సంచారం బ్రహ్మాండమైనటువంటి యోగం. భాగ్య శుక్రగ్రహం యొక్క ప్రభావం కారణం చేత అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత సంపద వృద్ధి చెందుతుంది, వ్యాపార వృద్ధి చెందుతుంది. మనస్సంతా కూడా ఆనందమయంగా మారిపోతూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తులు, కావలసినటువంటి వ్యక్తుల యొక్క కలయిక, కావలసిన వ్యక్తుల యొక్క పరిచయం, వారి యొక్క సందర్శన విశేషమైనటువంటి మానసికమైన ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే ఈ మాసంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ప్రేమ వివాహం చేసుకోవటం కోసం ప్రయత్నిస్తున్నారు, అటువంటి ప్రయత్నాలు చక్కగా శీఘ్రంగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు. మీ రాశికి 10వ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వారసత్వంగా వచ్చేటటువంటి ధనం ఏదైతే ఉంటుందో అవి చక్కగా అందుతాయి. ఎవరైతే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు కోర్టు కేసులతో బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలం అత్యంత అనుకూలమైనటువంటి, అదృష్టమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పని ఏదైనా సరే సత్వరం పూర్తి అవుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతూ ఉంటారు అని కూడా చెప్పవచ్చు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు.
పదోన్నతులు కలుగుతాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఇది అత్యంత అనుకూలమైనటువంటి కాలం. చేసేటటువంటి చిన్న ప్రయత్నంతో గొప్ప కార్యాన్ని సాధించే అవకాశం ఇక్కడ ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి కలుగుతుంది. మరి ఏమండి ఇంత గొప్ప ఫలితాలు వృశ్చిక రాశిలో అందరికీ వర్తిస్తాయి అంటే 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే అంటే గ్రహస్థితి ఇంత గొప్పగా ఉన్నప్పటికీ ఎవరైతే ప్రతికూలమైన ఫలితాలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే మీది వృశ్చిక రాశి అయినప్పటికీ కూడా మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ లేదా జరుగుతున్న గ్రహస్థితి కానీ దోషయుక్తంగా కనుక ఉండి ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో మంచి ఫలితాన్ని పొందలేరు. అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకుని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రోజులను కనుక మనం పరిశీలిస్తే 16వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ రాత్రి 7:48 వరకు ఉన్న సమయం అనుకూలమైన సమయం కాదు. ప్రారంభంలో కొంచెం గజిబిజి గందరగోళంగా మారుతుంది. మనస్పర్ధలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తుల దగ్గర పంతాలు పట్టింపులకు వెళ్ళకూడదు. 16వ తేదీ రాత్రి 7:48 నుంచి 18వ తేదీ రాత్రి 3:25 వరకు మనోవాంఛలు మొత్తము కూడా సఫలమయ్యేటటువంటి రోజు. అంటే అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. 18వ తేదీ రాత్రి 3:25 నుంచి 21వ తేదీ ఉదయం 7:25 వరకు ఉండేటటువంటి సమయంలో ఆకస్మికమైనటువంటి ధనయోగం కలుగుతుంది. ముఖ్యమైనటువంటి పనుల్లో ఏర్పడినటువంటి ఆటంకాలన్నీ కూడా అధిగమిస్తారు. ఇంకా చెప్పాలంటే మాట్లాడేటటువంటి మాట చాలా ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది. 21వ తేదీ ఉదయం 7:25 నుంచి 23వ తేదీ ఉదయం 9:19 వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత, బంధుమిత్ర వర్గం నుంచి అనుకూలత, మీ పై అధికారుల నుంచి ప్రశంసలు వస్తూ ఉంటాయి. తోటి కొలీగ్స్ నుంచి కూడా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని ప్రత్యర్థులుగా శత్రువులుగా చూస్తూ మిమ్మల్ని తక్కువ చేయాలని ప్రయత్నించారో అటువంటి వారు కూడా మీ యొక్క పరిచయం కోరుకునేటటువంటి విధంగా ఉంటుంది. కొన్ని కీలకమైనటువంటి పదవులు కూడా వృశ్చిక రాశి వారిని భరించే అవకాశం ఏర్పడుతూ ఉంది. 23వ తేదీ ఉదయం 9:19 నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్న సమయమంతా కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని అనుకూలతను కలిగిస్తుంది. సంతానపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా మంచి ఫలితాలు వస్తాయి. 27వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి 29వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఉండే సమయంలో కొద్దిగా అనారోగ్యం సూచిస్తూ ఉంది. ఆర్థిక సమస్యలు కలుగుతూ ఉంటాయి. 29వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని, అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలను, వ్యాపార లాభాన్ని కలిగిస్తుంది. ఇవి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.